హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా తెలుగు కథలు. పూరి వర్సెస్ చపాతీ పార్ట్ 5. ఇంతకు ముందు పార్ట్స్ కూడా ఎవరైనా చూడకుండా ఉంటే అవి చూసి ఇది చూడండి. ఇంకాసేపు కిరణ్, విజయ్ ఉండి మాట్లాడి వెళ్ళిపోతారు. ఇంకా మధు ఆ విషయం గురించి అప్పుడే మర్చిపోతాడు. పూరి మాత్రం రోజులాగానే వచ్చి మధుతో సరదాగా మాట్లాడుతూ అల్లరి చేసి ఏడ్పిస్తూ ఉంటుంది. కానీ తన మనసులో ఫీలింగ్స్ మాత్రం మధుతో షేర్ చేసుకోవాలి అంటే ఏదో తెలియని బిడియం, నో చెప్తాడేమో అన్న భయం ఆమెని ఆపేస్తాయి. పైగా ఇంట్లో అందరికీ ఆమె ఇంకా చిన్నపిల్లనే. మధు ఉన్నా కూడా లక్ష్మి గారికి, సత్యం గారికి కూడా పూరి అంటేనే ఎక్కువ ఇష్టం. రెండు కుటుంబాలకి ఒక్కతే ఆడపిల్ల అని అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటే తను ఇప్పుడే ప్రేమ అంటూ మధుకి చెప్తే వాళ్ళందరి దగ్గర తను చులకన అయిపోతుంది అన్న భయంతో ఆగిపోతుంది. మెల్లిగా తలకి తగిలిన దెబ్బ కొద్దిగా తగ్గేసరికి మధు మళ్ళీ కాలేజీకి రావడం స్టార్ట్ చేస్తాడు. కానీ బైక్పై కాకుండా బస్సులో వెళ్తుంటారు మధు ఇంకా పూరి. ఈలోపు పూరికి ఒక క్లారిటీ వచ్చింది. అది తను మధుని లవ్ చేస్తోంది అని. మొదటి రోజు బస్సులో వెళ్తున్నంతసేపు అలా మధునే చూస్తూ ఉంటుంది. కాలేజ్ వచ్చాక కండక్టర్ అరిచేదాకా అసలు ఈ లోకంలోనే ఉండదు. మధు వెనకే నడుస్తూ తనలో తానే నవ్వుకుంటూ ఏవేవో చిలిపి ఊహలతో సిగ్గుపడి ముగ్గురిని ఎర్రగా చేసుకుంటూ అతని ఆలోచనలతోనే గడిపేస్తూ ఉంటుంది ఊరి. ఓ మై లవ్, ఏ చోట ఉన్నా నీడల్లే నీ వెంట ఉన్నా, నన్నే నేను నీలో చూస్తూ ఉన్నా. ఓ మై హార్ట్, ఏం చేస్తూ ఉన్నా నీతోలా, నీ తోడు కానా, నువ్వే లేని నేనే నేను కానా. నాలోన దాగున్నా నీ ప్రేమ, నీ దాకా చేరేది ఎలా. My love, my love, oh my love. కలిసేలా విషయముకై ఎదురే చూస్తుంది. ఎదురైతే ఎందుకనో సిక్కే వేస్తుంది. నీ వల్లే కలవరమంతా మదిని తడిపేస్తుంది. చిత్రంగా ఉంది నాకే, ఏదేదో చేస్తుంటే. నీవేగా 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 నా చుట్టూ నీవేగా ఇలా. My love, my love, oh my love. ఓ మై లవ్, ఏ చోట ఉన్నా నీడల్లే నీ వెంట ఉన్నా, నన్నే నేను నీలో చూస్తూ ఉన్నా. కాలేజ్ లోపలికి కూడా అలాగే నవ్వుతూ వెళ్తూ ఉంటుంది. దూరం నుండి వసు అదంతా గమనించి పూరిని కోపంగా చూస్తూ ఉంటుంది. పూరి వసు దగ్గరికి వచ్చాక హాయ్ వసు అంటూ పిలుస్తుంది. అలా పిలవగానే మధు ఆగి పూరి వైపు చూస్తాడు. పూరి తిన్నగా వసు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. కానీ వసు మాత్రం మధు వైపు చూస్తూ అతని దగ్గరికి వెళ్ళి, వసు, ఇప్పుడు ఎలా ఉంది మధు గారు అని అడుగుతుంది. మధు, పర్లేదు, అండ్ థ్యాంక్స్ ఫర్ ద డే అంటాడు చిన్నగా నవ్వి. వసు నవ్వుతూ ఇట్స్ ఓకే అంటే పూరికి అర్థం కాక ఇద్దరిని క్వశ్చన్ మార్క్ ఫేస్తో బ్లాంక్ గా చూస్తూ ఉంటుంది. మధు ఇద్దరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. పూరి, అదేంటి మా బావ నీకు తెలుసా? వసు, అదేనే, ఆ రోజు నేను కూడా నీతో హాస్పిటల్కి వచ్చా కదా, అందుకని పలకరించి థ్యాంక్స్ చెప్తున్నాడు అంటుంది. పూరి కూడా అదే నిజం అని నమ్మి సరే పద, టైం అవుతోంది అని ఇద్దరు క్లాస్కి వెళ్తారు. రోజులు గడుస్తూ ఉంటాయి. పూరి మధు ఆలోచనలతో గడిపేస్తూ ఉంటే వాళ్ళని కలవకుండా చేయాలని వసు చాలా గట్టిగా ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. 2 months తర్వాత మధు, వసు కూడా ఫ్రెండ్స్ అవుతారు. మధుకి వసు తనని లవ్ చేస్తోంది అని తెలిసినా కూడా చాలా నార్మల్గా ఒక ఫ్రెండ్లా మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. కానీ మధు పూరితో మాత్రం ఇంతకు ముందులాగే ఏడిపిస్తూ ఏ ఫీలింగ్ పెట్టుకోడు. పూరికి తను మధుని లవ్ చేస్తున్న విషయం ఎలా చెప్పాలో తెలియక
పూరి: వసు, మా బావకి నా లవ్ మ్యాటర్ ఎలా చెప్పాలో తెలియట్లేదే, నువ్వు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని అడుగుతుంది. వసు మనసులో మండిపోతూ, నేను హెల్ప్ చెయ్యను అంటే అది డైరెక్ట్గా వెళ్ళి ప్రపోజ్ చేస్తుంది. నేను హెల్ప్ చేస్తా అని చెప్తే ఈజీగా చెడగొట్టొచ్చు అనుకుంటూ, అలాగేనే, కానీ ఎలా చెప్తావ్? పూరి: అదే తెలియట్లేదే అని ఆలోచిస్తూ, హా, ఐడియా. నేను లవ్ లెటర్ రాస్తా, అది నువ్వు ఇవ్వు. కానీ నేనే రాశానని మాత్రం చెప్పకు. అలా కంటిన్యూగా నా మనసులో ప్రేమని ఆ లెటర్స్‌తో చెప్పాక, అప్పుడు అవి నేనే రాసా అని చెప్తా. వసు: అదేం పిచ్చి అని వియర్డ్‌గా చూస్తుంది. పూరి: అది అంతే. నేనే లెటర్స్ రాసి ఇస్తున్నా అంటే నాది నిజమైన లవ్ అని అనుకోడు. ఏడిపించడానికి అలా చేస్తున్నా అని నన్ను, నా ప్రేమని నమ్మడు. మా మధ్య ఇంతకు ముందు జరిగిన గొడవలు అలాంటివి. ప్లీజే, హెల్ప్ చేయవే అంటూ గడ్డం పట్టుకుని మరీ బ్రతిమాలుతుంది పూరి. వసు: కానీ నేను డైరెక్ట్‌గా ఇస్తే ఖచ్చితంగా అడుగుతాడు. పైగా నేను నీ ఫ్రెండ్‌ని కాబట్టి నువ్వే ఇస్తున్నావేమో అని అనుమానం కూడా వస్తుంది అంటుంది వసు తెలివిగా. పూరి: మరేం చేద్దాం? వసు: నేను లెటర్‌ని ఎవరూ చూడకుండా రోజూ తన బ్యాగ్‌లో పెట్టేసి వచ్చేస్తూ ఉంటాను. తనే చూసుకుంటాడు. పూరి వెంటనే వసుని గట్టిగా హత్తుకుని, చాలా థ్యాంక్స్ వసు. నువ్వు నిజంగా నాకు బెస్ట్ ఫ్రెండ్‌వి అంటుంది. వసు మాత్రం కన్నింగా నవ్వుకుంటుంది. అప్పటికే కాంటాక్ట్‌లో ఉన్న మనీకి ఈ విషయం వసు మెసేజ్‌తో చెప్తుంది. అనుకున్నట్టే పూరి లెటర్స్ రాస్తూ రోజూ వసుకి ఇవ్వటం, వసు తీసుకెళ్లి ఎవరూ చూడకుండా మధు బ్యాగ్‌లో పెట్టడం జరుగుతూ ఉంటాయి. మధు రోజూ ఆ లెటర్స్ చూసినా ఫస్ట్‌లో పెద్దగా పట్టించుకోడు. కానీ రోజూ మిస్ అవ్వకుండా పెడుతుంటే తను కూడా అలవాటు పడి లెటర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. హాలిడే వస్తే లెటర్ రాదని ఫీల్ అయ్యేంతలా మధు ఆ లెటర్‌లో వాళ్ళు అతని మీద చూపిస్తున్న ప్రేమకి అడిక్ట్ అయిపోతాడు. ఒకరోజు లెటర్స్ పెట్టే వాళ్ళని చూద్దామని క్లాస్ బయట ఎవరికీ కనిపించకుండా వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ పూరి, వసు మధుని చూసి ఆ రోజు లెటర్ పెట్టరు. మధుకి అర్థమైపోతుంది తనని చూసి లెటర్ ఎవరూ పెట్టలేదని. అందుకని నెక్స్ట్ డే తను ఉండకుండా కిరణ్ ఇంకా విజయ్‌ని రూమ్ బయట నిలబడి ఎవరికీ కనిపించకుండా ఆ లెటర్ ఎవరు పెడుతున్నారో పిక్ తీసి తనకి చూపించమని చెప్తాడు. ఇంకేముంది, మళ్ళీ తారుమార్. కిరణ్, విజయ్‌లు వసు లెటర్ పెడుతుండగా పిక్ తీసి మధుకి చూపిస్తారు. కిరణ్: ఒరేయ్ బావా, నేను చెప్పా కదరా, ఆ వసుమతి నిన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తోందిరా. విజయ్: అవునురా, నా మాట విను. అంతగా లవ్ చేసే అమ్మాయి నీకు దొరకడం నిజంగా నీ అదృష్టంరా. ఎస్ చెప్పేసి ఆ అమ్మాయిని ఓకే చేసేరా. మధు ఇంటికి వెళ్ళినా ఇదే విషయం ఆలోచిస్తూ ఉంటాడు. అత్తా, అమ్మ చపాతీలు చేసింది, బావకు ఇష్టమని పంపింది అంటూ నవ్వుకుంటూ మధుని పూరి చపాతీ అంటూ ఏడిపిస్తున్నా ఈ లోకంలో ఉండడు. పూరి సైలెంట్‌గా మధుని చూసి, నా లెటర్స్ బావని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. అందుకే బావ ఎప్పుడూ లేనిది తెగ ఆలోచిస్తున్నాడు అని అనుకుని ఓ సంతోషపడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ డే వసు, పూరి మళ్ళీ కాలేజ్‌కి బయటికి రాగానే మణి, వసుల ప్లాన్ ప్రకారం మణి వాళ్ళని ర్యాగింగ్ కోసం మళ్ళీ పిలుస్తాడు. అతను కావాలనే మధు కనిపించగానే వసుని టచ్ చేయడానికి ట్రై చేస్తాడు. వసు ప్లాన్ ప్రకారం మణిని తోసి ఏడుస్తూ మధుకి డాష్ ఇస్తుంది. ఇవేమీ తెలియని మన పూరి అంతా అనుకోకుండానే జరిగిందని అనుకుంటుంది. మధు వెంటనే వసుని పట్టుకొని, ఏమైంది అని అడుగుతాడు. వసు: ఆ మణి మళ్ళీ మమ్మల్ని ఏడిపిస్తున్నాడు మధుగారు అని ఏడుస్తూ చెప్తుంది. వెంటనే మధు వసు చేయి పట్టుకుని కోపంగా మణి దగ్గరికి వస్తాడు. మధు: మణి, నీకు ఆల్రెడీ చెప్పా కదా, ర్యాగింగ్ అనేది లిమిట్స్‌లో ఉండాలని. ఏంటిది? మణి: హలో, ఆ రోజు అంటే ఊరుకున్నా కానీ ప్రతిసారి ఊరుకుంటా అనుకోకు. నీ పని నువ్వు చూసుకుంటే నీకే మంచిది అని చుట్టూ చూస్తాడు. మణి క్లాస్ ఫ్రెండ్స్ వస్తారు. మధు: ఏంటి, సీనియర్‌ని కొట్టేద్దామనే వస్తున్నారా? మీకు నిజంగా అంత సీనుందా అంటూ మధు కూడా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. మధు మణిని ముందు గట్టిగా ఒక్కటి పీకి మిగతా వాళ్ళని కొట్టడానికి వెళ్తుంటాడు. ఈలోపు వాళ్ళంతా సడన్‌గా పరిగెడుతుంటారు. మణి వాళ్ళు అలా పరిగెడతారని ఊహించక షాక్ అయి చూస్తూ ఉంటాడు. వసు
మణికి కళ్ళతో ఏదో సైగలు చేస్తూ ఉంటుంది. అయినా పట్టించుకోకుండా, నీ పని ఇప్పుడు కాదురా, మళ్ళీ చెప్తా అని కోపంగా వార్నింగ్ ఇస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతుంటారు. మణికి అర్థం కాక పిచ్చి పిచ్చిగా చూస్తూ ఉంటాడు. సడన్ గా వెనక నుండి ఎవరిదో గంభీరమైన గొంతు వినిపిస్తుంది. ప్రిన్సిపల్ మణి కోపంగా అరుస్తారు. మణి అప్పుడు ఉలికిపడి వెనక్కి చూస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎందుకు పాడిపోయారో, అక్కడున్న వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో మణికి అప్పుడు అర్థమవుతుంది. ప్రిన్సిపల్ నువ్వు ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నావా? నీలాంటి వాళ్ళని వదిలేస్తే నిన్ను చూసి ఇంకో నలుగురు ఇలాగే చేస్తారు. అందుకే యు ఆర్ సస్పెండెడ్ అని అందరి ముందే అరిచి కోపంగా వెళ్ళిపోతాడు. మణి కోపంగా మధు వైపు చూస్తూ ఉంటాడు. మణి నేను ఏమి చేయకుండానే నన్ను సస్పెండ్ చేయించారు కదా మీ ఇద్దరు అని వసు వైపు తిరిగి, మణి నిన్ను ఏం చేస్తానో చూడు అంటాడు ఎర్రటి కళ్ళతో. వసు భయపడుతున్నట్లు నటిస్తూ మధు వైపు చూస్తుంది. మధు వసు చెయ్యి పట్టుకొని, నీ మొహం, నేను వసు లవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చెప్తున్నా విను, మా ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు అని చెప్తాడు. పూరి బ్రెయిన్ బాయిల్ అయితే వసు మనసు డాన్స్ చేస్తుంది. మణి మాత్రం మనసులో, అమ్మయ్యా, నేను అనుకున్నది అనుకున్నట్లే అయింది. సస్పెండ్ అయినా పర్లేదు, కానీ నువ్వునిక నాకే సొంతం పూరి, మనల్ని కూడా ఇంక ఎవ్వరూ విడదీయలేరు అనుకుంటూ ఉంటాడు. కథ నచ్చితే కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఇంకా బాగా రాసేలా ఎంకరేజ్ చేయండి. మీ రూపలావణ్య.